వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. మరోవైపు తెలంగాణ ఉద్యమకారులను కూడా అవమానించేలాగా, తెలంగాణ ఉద్యమాన్ని అట్లాగే ఏర్పాటును కూడా ఆయన కించపరిచేలాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో ఇదే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు అనే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు, అట్లాగే ఓటా సంస్థకు సంబంధించినటువంటి వ్యవస్థాపకులు కంబాల్పల్లి కృష్ణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే నమస్తే రాజేష్. సార్ ఏంటి సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విధంగా యూటర్న్ తీసుకున్నాడు, ఎందుకు ఈ స్థాయిలో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే మీరు ఎట్లా విశ్లేషిస్తారు? వాస్తవానికి ఆయన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనే దాన్ని పెట్టి తన పరువును ఇంకొంచెం తీసుకున్నారు. అయితే ఆ పరువు తెలంగాణలో పోవడం కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పోయింది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని ఇప్పటికి కూడా 4 వాక్యాలు చూడకుండా చెప్పలేని పరిస్థితిలో ఒక పార్టీ అధినేత ఉండటం, దట్టు ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, 21 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న శాసనసభ నాయకుడు. ఆయనకు తెలంగాణ మీద ప్రేమ ఉందని పదే పదే మాట్లాడుతున్నారు. ఆ ప్రేమతో చుట్టుపక్కల ఉన్న 4 లీడర్ల పేర్లు కూడా సరిగా గుర్తులేవు ఆయనకి. సో అంటే తెలంగాణలో జనసేన పరిస్థితి ఎలా ఉందో ఆయనే చెప్పుకున్నాడు. అది మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ద్వారా, దాని ప్రెస్ కాన్ఫరెన్స్ అనాలా లేకపోతే పార్టీ మీటింగ్ అనాలా కూడా అర్థం కావట్లేదు. మీడియా వాళ్ళకు మైకులు ఇవ్వలేదు, కూర్చోటానికి కుర్చీలు లేవు. అక్కడ మొత్తం డయాస్ అంతా పార్టీ లీడర్లతో నిండిపోయి ఏదో యుద్ధం చేయడానికి వచ్చినట్లుగా హైదరాబాద్లో ఆయన ఇంట్లో ఇది పెట్టడం అనేది చూస్తే ఇదంతా ఒక ప్రాపర్గా జరగలేదు. పోనీ ఆ మాట్లాడిన దాంట్లోనే క్లారిటీ ఉందంటే అది కూడా లేదు. సో ఎంతసేపటికి నాకు తెలంగాణ మీద ప్రేమ ఉంది, నేను 30 కోట్లు ఇచ్చినా లేకపోతే నాకు ₹1 ఇచ్చినా అని మాట్లాడతాడు తప్ప, ఇప్పుడు 30 కోట్లు టీటీడీ నుంచి ఇచ్చారంటే ఎన్ని సంవత్సరాల నుంచి టీటీడీకి తెలంగాణ వాళ్ళు ఎవరు విరాళాలు ఇవ్వలేదు. అట్లంటే తెలంగాణ విరాళాలు ఇవ్వకుండానే టీటీడీ ఉండి నిండిందా? అట్లా ఎవరు ఎప్పుడు లెక్కలు చేయలేదు. ఎవరు కూడా మేము తిరుపతికి పోయి దానం చేసి వచ్చినామని ఏ తెలంగాణ ప్రజలు ఇంతవరకు చెప్పుకోలేదు. సో అందుకనే గుడికి వెళ్ళటం, భక్తి దేవునికి కానుక ఇవ్వటం అనేది అది ఒక భక్తుల యొక్క ఇండివిజువల్ వ్యవహారం. నువ్వు అక్కడి నుంచి 30 కోట్లు తెచ్చి నేను కొండగట్టు అంజన్నకి ఇచ్చినా, అది నేను కనుక ఇచ్చినా ఇంకెవడు ఇవ్వడంటే ఇదంతా కూడా ఒక నాన్ సెన్స్ వ్యవహారం. దేవుడి భక్తి వేరు, తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు, ప్రాంతీయ ఆకాంక్షలు వేరు, ఆత్మగౌరవం వేరు. దేవుని భక్తికి ముడిపెట్టి మాట్లాడతారు ఎంతసేపటికి. 30 కోట్లు తెచ్చాను, 30 కోట్లు తెచ్చాను, లేదంటే గద్దర్కి కారు కొనిచ్చిన అంటాడు. ఇవన్నీ కూడా తన స్థాయిని మరికొంచెం దిగదార్చుకొని ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ విషయంలో క్లారిటీ లేదన్న విషయం అర్థమవుతుంది. ఈవెన్ ఆయన 2-3 విషయాలు చాలా క్లియర్ గా దాటవేశాడు. కోనసీమ కొబ్బరి చెట్లు దిష్టి తగిలిందన్న వార్తని ఇప్పటివరకు ఆయన వెనుకకు తీసుకోలేదు. నిన్న అట్లా లైట్ గా ప్రస్తావించాడు, వదిలేశాడు. అట్లాగే 11 రోజులు నిరాహార దీక్ష దేనికి చేశారంటే తెలంగాణ వచ్చిన తీరు మీద చేసినాడు. మరి ఆ రోజు తీరు మీద అనే పదం ఆయన మాట్లాడిన దాంట్లో లేదు. తెలంగాణ వచ్చినందుకే నిరసనగానే మాట్లాడారు. సో ఇదంటే ఎప్పటికప్పుడు కానీ కాదు కృష్ణ గారు, ఇప్పటికి కూడా ఆయన తెలంగాణ ఏర్పాటును ఆయన ఇప్పటికి కూడా విభజిస్తున్నాడు. అంటే ఏర్పాటు మీకు సహేతుకమా జరిగినటువంటి విధానం అని ఆయన మాట్లాడుతారు. అంటే ఏర్పాటై 12 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి కూడా ఎవరు రాష్ట్రం వాళ్ళు సుభిక్షంగా ఎవరు తీరిన వాళ్ళు పోతా ఉంటే ఇప్పటికి కూడా ఇంకా సేమ్ ఎన్డీఏ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్లాగా, బీజేపీ నాయకుల్లాగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఆయన నిన్న మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా పోస్టులు చూసాం. అంతకుముందు జగనన్న వదిలిన బాణం షర్మిలక్కలాగా ఇప్పుడు అమిత్ షా వదిలిన బాణం పవన్ కళ్యాణ్ అని అందరు చెప్తూనే ఉన్నారు కదా ఆల్రెడీ. సో బీజేపీ ఎజెండా, ఎందుకంటే మీకు ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నేను కూడా మాట్లాడాను. నేను 3వ స్పీకర్ అందులో. ఆ రోజు మేము మాట్లాడిన దాంట్లో కొంతమంది, ఒకరు లేదా ఇద్దరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారు. అది ఆన్ రికార్డ్, దాన్ని ఇప్పుడు వెనుకకు పోవాల్సిన అవసరం ఏం లేదు దాంట్లో. మిగతా వాళ్ళందరూ కూడా చాలా గౌరవంగా ఏం మాట్లాడంటే, తెలంగాణ జోలికి వస్తే తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు, కానీ మీరు ఆత్మగౌరవం దగ్గరకు వచ్చి, అస్తిత్వం దగ్గరకు వచ్చి, లేదంటే మేము మీ మీద పెత్తనం చేస్తామని వస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు ఉన్న చరిత్ర, హిస్టరీనే ప్రాణాలు ఇచ్చే చరిత్ర ఉంది. ప్రాణాలు తీసుకుంటారు తమ కాజ్ కోసం అనేది చరిత్ర మనకు కనపడుతూనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీరు మళ్ళా ఇదే రకంగా రెచ్చగొట్టి నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయిస్తాము, తెలంగాణ వాళ్ళు ఎవరు ఆంధ్ర మాట్లాడటానికి అంటారు. అసలు మరి మీరు ఇంత చెప్తున్నా, మీరు తెలంగాణ గురించి ఇంత చెప్తున్నా, మీరు మీ ఇల్లు ఇక్కడే ఉంది, మీ గెస్ట్ హౌస్ ఇక్కడే ఉంది, మీ సినిమా షూటింగ్లు ఇక్కడే జరుగుతున్నాయి, మీ బంధువులు, మీ అన్న తమ్ముడు, మీ అన్న కొడుకులు అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు కదా, ఎవరు పోయి విజయవాడలో వైజాగ్లోనే సెటిల్ కాలేదు కదా. సో ఈవెన్ మీరు కూడా శుక్రవారం రాత్రి వచ్చి సోమవారం పొద్దున పోతున్నారు కదా, మీరు కానీ మీ ముఖ్యమంత్రి కానీ. సో ఇట్లా మొత్తం తెలంగాణ వనరుల మీదనే డిపెండ్ అయ్యి మీరు ఇవాళ కబ్జా చేశారని చెప్తున్న కోరి చెరువు కూడా తెలంగాణలోనే ఉంది కదా, ఆంధ్రాలో లేదు. మరి ఈ ఫామ్ హౌజులు, చెరువుల కబ్జా అంతా ఆంధ్రాలో చేసుకోవచ్చు కదా, ఎందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద పడుతున్నారు? సో ఇది తెలంగాణ మీద ప్రేమ ఉందని పేరుకు చెప్పి 4-5 మాటలు చెప్పి సినిమా డైలాగులు చెప్తే పవన్ కళ్యాణ్ గారిని నమ్మే పరిస్థితిలో ఎవరు కూడా ఉండరు.
ఉమ్. కానీ ఒకటి సార్, ఇప్పుడు యాక్చువల్ గా గతంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణకు ప్రాంతీయ భావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పినటువంటి ఆయన ఇవాళ ఇదే తెలంగాణకు వచ్చి కేవలం సంవత్సరం 2 ఏళ్ల కాలంలోనే తెలంగాణ ఇట్లానే వదిలేస్తే ఆఖరికి వందే మాత్రం జనగణమన కూడా ఆ పాడటం మర్చిపోతారు, పాడమంటూ కూడా మాట్లాడతారు. ఇదొక నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి అంశంగా తెర మీద తీసుకురావటం అంటే ప్రాంతీయ భావాన్ని, ప్రాంతీయతను కూడా అవమానించినట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలోనే కాంట్రడిక్టరీ కనిపిస్తుంది. ఆయన అదొక్కటే కాదు, ఆయన మీ కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఇందులోకి లాగారు. మీకు గుర్తుంటే ఆయన నిన్న ఏం మాట్లాడతారు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రాంతీయ అంశాలు మాట్లాడే స్థాయికి దిగజారు. అసలు మీరు మొదలైంది ఎక్కడి నుంచి అండి? చెగువేరా బొమ్మ అవును, ఎటు పోయింది? జనసేన లోగోలోంచి జనసేన అవును, బ్యాక్డ్రాప్ లో ఉన్న చెగువేరా ఎటుపోయాడు? ఇవాళ ఆర్ఎస్ఎస్ చెడ్డి ఎందుకు మీ దగ్గరికి వచ్చింది? మీరు ఇలా సడన్ గా చీపురు పట్టుకొని విజయవాడలో గుళ్ళను శుభ్రం చేస్తూ సనాతన ధర్మం ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మీరు ఏది మాట్లాడుతున్నా చెల్తుంది, అవతల అంత అమాయకులు చెవిలో పూలు పెట్టుకున్నారని అనుకుంటారా పవన్ కళ్యాణ్ గారు? మీరు సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి సడన్ గా బీజేపీ ఎజెండాని మీరు చూడండి. మొన్న మేము ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన తర్వాత ఆ ఉమ్, కౌంటర్ ఇస్తున్న జనసేన నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గురించి బీజేపీకి మద్దతు ఇచ్చినందుకే ఇక్కడ కౌంటర్ ఇస్తారు. అరే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మద్దతు ఎప్పుడు ఇచ్చారు? ఎన్నడూ ఇవ్వలేదు. ఆయన అవును, ఎన్డీఏలో చేరక ముందు నుంచి కూడా ఆయన బీజేపీకి అనుకూలంగా కూడా ఆయన ఓపెన్ గా చెప్పిన వీడియో రికార్డ్స్ యూట్యూబ్ లో ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడంటే, ఏందండి మీ పార్టీ యాక్టివిటీ ఏం జరగట్లేదంటే, నేను ఢిల్లీ నుంచి రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాను మాట్లాడింది. ఇది ఆన్ రికార్డే, మనం పుట్టించింది ఏం కాదు. యూట్యూబ్ లో కొడితే ఎవరికైనా వస్తుంది. రోడ్ మ్యాప్ అవును, కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అని ఉంటది. సో నువ్వు ఉమ్, బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూసి బీజేపీ వాయిస్ని నీ నోట్లోంచి పలుకుతూ ఇవాళ నువ్వు కొత్తగా తెలంగాణకి ప్రాంతీయ ఆకాంక్షలు ఎక్కువ ఉన్నాయని ఆ రోజు మాట్లాడి ఇవాళ ప్రాంతీయ ఆకాంక్షలు ఉండవద్దు అంటే, అరే ఇప్పుడు నీకు తెలంగాణకు ప్రాంతీయ ఆకాంక్ష ఎంత ఉందో పర పర ప్రజల్ని కూడా సహనంతో భరించే ఓపిక కూడా తెలంగాణ ప్రజలకు ఉంది. లేకపోతే మీరు ఎలా తిరగలుగుతారు హైదరాబాద్ లో ఇన్ని రోజుల నుంచి? ఏ ఏ అవును, ఏ ఉమ్, తెలంగాణ ప్రజలను ఆంధ్ర ప్రజల మీద రాయలసీమ ప్రజలు చేయేసాడా ఇప్పటి వరకు? అవును, ఎన్నడన్నా మీ ఊర్లో ఉండొద్దు వెళ్ళిపోమని అన్నాడు ఒక్క తెలంగాణ సామాన్య పౌరుడు కూడా? కోపం వస్తే మీడియాలో తిట్టారు, మాట్లాడారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు తప్ప పక్కింటోని కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇప్పటి వరకు ఒక్క తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు అనలేదు. ఈ రోజు కూడా 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర అవును, ప్రజలు వెళ్ళిపోమన్న మాట ఏ రాజకీయ నాయకుడు అనలేదు, ఏ సామాన్య కామన్ మ్యాన్ అనలేదు, ఏ రచయిత అనలేదు, ఏ జర్నలిస్ట్ అనలేదు. అందరూ కలిసే అవును, ఉన్నారు. ఇప్పుడు నేను నేను ఢిల్లీ పోయి 4 సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చా. ఇంకొకరు పోయి బెంగళూరులో ఉద్యోగం చేసి వచ్చా. ఇవన్నీ అన్ని తెలిసిన విషయాలే. ఇవి వాళ్ళ అవును. పక్కింటి మీ ఇంటికి బొమ్మని అంతే రేపు అమెరికా నుంచి మన్నెల్లో కొడతారు, బాంబే నుంచి మన్నెల్లో కొడతారు, గుజరాత్ నుంచి మన్నెల్లో కొడతారు. అది కాదు కదా విషయము. ఈ విషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. కానీ కేవలం తమ పార్టీ నాయకుల్లో ఎవరినో సాటిస్ఫై చేయడానికి, లేదంటే హైదరాబాద్లో బీజేపీ ఎజెండాని అమలు చేయడానికి ఆయన ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నట్లుగానే ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చూస్తే బీజేపీ కొంత ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి బీజేపీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ లో భాగంగా ఆయన తెలంగాణలోకి రీఎంట్రీ ఇస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఇవాళ తెలంగాణను అవమానిస్తా, ఉద్యమాన్ని అవమానిస్తా, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా, మరి ఎన్డీఏ ఎదుగుదల కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ ఎదుగుదల కానీ నిజంగా అయ్యే అవకాశాలు ఉంటే ఇక్కడ ప్రజలు ఆదరిస్తారా ఆయన్ని? అంటే ఇప్పుడు బీజేపీకి కావాల్సిందంటే హాసేతు హిమాచలం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారం ఉండాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో మీరు ఇవాళ చూడండి, బెంగాల్లో ఓడిపోయారు, బీజేపీ గెలిచింది. టీఎంసీ పార్టీని బతకనిస్తున్నారా? టీఎంసీలో ఉన్న సగం మంది ఎమ్మెల్యేలని ఇవాళ తిరుగుబాటు చేయించి మమతకు వ్యతిరేకంగా సపరేట్ దుకాణం పెట్టిస్తున్నారు. మనకు మహారాష్ట్రలో జరిగింది ఏంది? షిండే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? బెంగాల్లో సువేంద్ర అధికారి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? ఇవాళ తమిళనాడులో అన్నమలై ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? ఇదంతా కూడా బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగం. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ కోసం. కానీ అక్కడ ఆయన పప్పులు ఉడకట్లేదని అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న నాగేశ్వర్ గారు ఏదైతే విషయం చెప్పారో అది ఎట్టి పరిస్థితుల్లో నిజం కావడానికే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే నాగేశ్వర్ గారు ఒకటే నిమిషంలో సోర్స్ ఎవరో చెప్తే జనసేన పార్టీలో అంత పార్టీనే కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ నుంచి వచ్చిన ఇన్నర్ సమాచారాన్ని ఆయన చెప్పాడని చెప్పారు. సో ఇవాళ అవును. సోర్స్ ఎవరో చెప్తే జనసేన పార్టీ కూడా రేపు ఇప్పుడున్నంత నిర్మాణంలో కూడా ఉండకపోవచ్చు అక్కడ. కానీ ఆంధ్రప్రదేశ్ లో పప్పులు ఉడకట్లేదు అంటే ఆయనే ఒప్పుకున్నాడు కదా, నాకు అక్కడే సీఎం అయ్యే దిక్కు లేదు, నేను ఇక్కడ తెలంగాణలో సీఎం ఏమవుతా అని చెప్పేసి అని. ఇక్కడ ఒకటి ఏముందంటే, ఇక్కడ చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ నలుగురు కలిసి ఏపీలో జరుగుతున్న రాజకీయాల్ని ఒక నిమిషం లోకేష్ గారిని సీఎం చేయడానికి ఒక ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తుంటే దానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తున్నారు అనేది ఒక చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉంది. దీనికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే
రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయకుండా సోనియా గాంధీ తప్పు చేసింది. కేటీఆర్ని సీఎం చేయకుండా కేసీఆర్ తప్పు చేశారు. ఆ తప్పు చంద్రబాబు గారు చేయొద్దు అనేది ఫ్యామిలీ నుంచి కానీ పార్టీ నుంచి కానీ పదే పదే ఆయన మీద ఒత్తిడి వస్తుంది. ఇప్పటికే 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. రేపు జూన్కి 12 కల్లా 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. కనీసం లాస్ట్ 2 years అయినా లోకేష్ సీఎంగా పెడితే నెక్స్ట్ ఎలక్షన్లకి ఆయననే లీడ్ చేసి పార్టీని ముందు తీసుకుపోతాడు. చంద్రబాబు గారు దేశ రాజకీయాల్లో పోవచ్చు అనేది వాళ్ళకు ఒక గేమ్ ప్లాన్ ఉంది. ఆ గేమ్ ప్లాన్ కి పవన్ కళ్యాణ్ అడ్డం వస్తుంది. నిన్న మొన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ ఢిల్లీ తీసుకుపోయి ఏదో కేంద్ర మంత్రి పదవి ఇచ్చి లోకేష్ సీఎం చేయడానికి కూడా మోడీ అమిత్ షా ఒప్పుకోబోతున్నారు అనేది కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది. ఇది కేవలం చర్చనే, పుకారు మాత్రమే, ఎలాంటి నిర్దిష్ట సమాచారం లేదు. సో అంటే రాజకీయాలు ఎప్పటికప్పుడు కూడా ఏపీలో ఇలా జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రేపు నేను తెలంగాణలో పోటీ చేస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటే ఎవరెందుకు అడ్డుకుంటారు? ఏదైనా ఒక రికగ్నైజ్డ్ పార్టీ ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయొచ్చు. ఇప్పుడు ఆయన కేజ్రీవాల్ పార్టీ పోయి మిగతా రాష్ట్రాల్లో పోటీ చేయట్లేదా? ఇవాళ తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీ అని పిలవట్లేదా? ఏపీలో తెలంగాణలో పార్టీ అధ్యక్షులంతా మాత్రం జాతీయ పార్టీ అయిపోయిందని మనం పిలుచుకోవట్లేదా? సో అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది. బీఎస్పీ పార్టీ పోటీ చేయట్లేదా? బీఎస్పీ పెట్టిన వాళ్ళు ఉత్తరాది మాత్రాన తెలంగాణలో బీఎస్పీకి ఎమ్మెల్యేలు గెలవలేదా? ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యేలు గెలవలేదా? మీరు కూడా అట్లా పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, మీకు ఓట్లు వస్తే గెలవచ్చు. ఎవరు కాదన్నారు దానికి? కానీ కాదు, ఇప్పుడు కృష్ణ గారు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, గెలవచ్చు, గెలుపోవటం డిసైడ్ చేసేది అల్టిమేట్ గా ప్రజలే. ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క రిజల్ట్స్ బయటపడిపోతాయి. కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సందర్భం ఏంటి అని, ఎందుకంటే ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణలో అడుగుపెట్టి నేను నవనిర్మాణం చేస్తా అని బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారు ఆఖరికి నవనిర్మాణం కూడా మా క్యాడర్ చెప్తేనే మా వాళ్ళు పోస్టర్ వేసుకున్నారు, నాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కదా. ఇంత పిటి అంటే నేను ఒక విశ్లేషణ చేసిన నా సోషల్ మీడియా హ్యాండిల్లో. పవన్ కళ్యాణ్ గారు అమాయకుల ఇంకో పదం ఉంది కానీ అనబుద్ధి కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు. ఆయన ఫస్ట్ ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు, ఏంటంటే నాకు ఏపీలోనే సినిమా లేదు, ఈడేం సినిమా ఉంటుందని ఒప్పుకున్నాడు. రెండోది తన పార్టీ తెలంగాణలో ఎంత లూజ్ ఆర్గనైజేషన్ అనేది ఆయనే చెప్పాడు. 4 కోట్ల మంది ఉన్న తెలంగాణలో 1,00,000 మంది కూడా జన సైనికులు లేరని చెప్పారు. రెండోది, నువ్వు ఆల్ ది వే విజయవాడ నుంచి బయలుదేరి వచ్చి హైదరాబాద్ లో 2,000 మంది కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్న దానికి ఏం పేరు పెట్టాలో కూడా నిన్ను అడగకుండా పార్టీ క్యాడర్ పెట్టుకుంటే నువ్వు దానికి అటెండ్ అవుతున్న చీఫ్ గెస్ట్ అంటే నీకేమైనా సోయుందా పవన్ కళ్యాణ్ గారు? నాకు అర్థం కాక అడుగుతా. ఇంకోటి, ఆ పదజాలం కూడా అది ఆయనది కాదు. నవనిర్మాణ సంకల్ప సిద్ధి సభ అని ఇవన్నీ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాల పదాలు అవి. అవి ఒక రాజకీయ రీజనల్ గా రాజకీయ పార్టీ పెట్టుకునే పదాలు కూడా కావు అవి. ఆ పోస్టర్ డిజైన్ చేసిన, ఆ మీటింగ్ డిజైన్ చేసినంత బీజేపీ అనేది ఆ సంకల్ప సిద్ధి సభ అనే పదంలోనే తెలిసిపోతుంది. కామన్ సెన్స్ ఉండి కామన్ గా రాజకీయాలు ఫాలో అయ్యే ప్రతి సామాన్యుని కూడా అర్థమైంది ఇది బీజేపీ ఎజెండా అని. పైగా తాను బహిరంగ ఆ మీటింగ్ లో అసలు ఈ సభ కూడా నవనిర్మాణానికి అర్థం తెలియదు కదా ఫస్ట్ పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే 12 ఏళ్ల పాటు తెలంగాణ తొలి ఉద్యమం నుంచి మళ్ళీ ఉద్యమం దానికి ఉద్యమాలు చేసిన పార్టీలే పునర్నిర్మాణం అనే పదం వాడటానికి భయపడుతున్న టైంలో ఈయన నవనిర్మాణం తెలంగాణ చేస్తా అంటే దానికి ఎంత గట్స్ ఉండాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేశాక ఏం చేయలేక నిర్మాణం తెలియక ఉన్నారా ఇక్కడ ఉన్న పార్టీలో వాళ్ళు, ఇక్కడ ఉన్న ఉద్యమకారులు? సో అంటే ఆయన గుడ్డిగా తానేదో హైదరాబాద్ కు దండయాత్ర కింద వచ్చినట్టు వచ్చి పోదాం అనుకుంటే నిన్నటితోని మరింత లోపలికి పోయాడు. ఆయన ఏమన్నా కొంచెం తెలివిగా మాట్లాడి నిన్న ఏమన్నా మార్కులు స్కోర్ చేస్తాడేమో అనుకున్నాను. ఇప్పుడు మళ్ళా పోయి విజయవాడలో 4 గంటలకు మాట్లాడతారు పొట్టి శ్రీరామ విగ్రహం దగ్గర. అక్కడ ఇంకేమేమి మాట్లాడతారో చూడాలి మనం. కానీ ఒకటి కృష్ణ గారు, చివరిగా ఆయన తప్పులన్నీ ఆయనే బయట పెడతా, ఆయన లూప్ హోల్స్ అన్ని ఆయనే బయట పెడతా, ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు మాట్లాడినటువంటి మాటకి ప్రతి మాటకి ఆయన యూటర్న్ కనిపిస్తారన్నది. కానీ ఆయనలో కాన్ఫిడెన్స్ ఏం కనిపిస్తుంది? నేను తెలంగాణలో ఉంటా, తెలంగాణలో పార్టీ ఉంటది, రెచ్చిపోయి ఊగిపోయి మాట్లాడినటువంటి విధానం చూస్తే ఏంటి ఆయనలో కాన్ఫిడెన్స్? ఆయన చెప్తున్నాడు 1,00,000 మంది కూడా లేరు అని చెప్పి. మరి ఆయన కాన్ఫిడెన్స్ ఎక్కడ ఏం కనిపిస్తుంది? ఆయనకు మళ్ళీ సినిమా క్లైమాక్స్లే గుర్తుకొస్తున్నాయి. అంత తప్ప ఇది రాజకీయ పార్టీ లాగా దేశానికి. ఎందుకంటే మీరు నిన్న చూడండి, మామూలుగా మాట్లాడినంత మాట్లాడి ఆ లాస్ట్ కి ఇక్కడే ఉంటా, ఇక్కడే పోటీ చేస్తాను ఆ వాయిస్ పిచ్చి పెంచి ఏదో చెప్తున్నాడు. అది సినిమాలలో క్లైమాక్స్ లో లీడర్లు హీరో విలన్లు కొట్టుకుంటప్పుడు ఒకటి మించి ఒకటి అరుస్తాడు కదా, అట్లా అరవడం తప్ప అందులో ఏమైనా అర్థం ఉందా? సో అంటే డైలాగులు కొడితే నా పిటి నా బాధ ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న తెలంగాణ కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళన్న కనీసం అర్థం చేసుకోండి. మీ నాయకుడు ఇంకా సినిమాటిక్ నుంచి బయటికి రాలేదు. సినిమా ఇప్పుడు ఆయన చిన్న చిన్న స్లిప్పులు ఇస్తే చదివే పరిస్థితిలో ఒక డిప్యూటీ సీఎం ఉండకూడదండి. యూఆర్ డిప్యూటీ సీఎం, యూఆర్ నాట్ ఏ ఆర్డినరీ సినీ హీరో నౌ. పైగా ఈయనకున్న పెద్ద ఫ్రస్ట్రేషన్ ఏంటంటే తమిళనాడులో విజయ్ సీఎం అయ్యాడు, ఈయన కాలేదని ఎప్పుడైతే కంపారిజన్ మొదలైందో ఇంకా ఫ్రస్ట్రేషన్ గురవుతున్నాడు రోజు రోజుకి.
అక్కడ ఉమ్. అక్కడ ఫ్లూక్ లో గెలిచాడు, లక్కీలో గెలిచాడు అని ఆయన మీద కూడా కామెంట్లు చేశాడు. అది కానీ ఫ్లూక్ లో ఆయన మీద కూడా పోస్టర్లు పెట్టుకుంటే హోలోగ్రాములు పెట్టుకుంటే సీఎం అయిపోయాడు, నన్నేమో 15 ఏళ్ల పాటు రోడ్ల మీద దేకిచ్చారని చెప్పి స్వయంగా అదే ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే అదే పులిని అంటారు. చూసి నక్క ఎందుకు వార్తలు పెట్టుకోవాలనుకుంటుంది అనేది పాయింట్ ఇక్కడ. అదే అదే ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన ఇంకా ఆ సినిమా దాంట్లోంచి దిగి రాకుండా ఇప్పటికీ ఆయన ఎన్జిఓ సంస్థలాగానే వీకెండ్ సంస్థలాగానే జనసేన తెలంగాణలో నడుపుకుంటూ పోతే ఇట్లాంటి పరిణామాలే ఉంటాయి. నిజంగా ఆయన రోడ్ల మీదకి వచ్చి ఎలక్షన్లో పోటీ చేస్తే ఎన్ని సీట్లలో ఎక్కడ డిపాజిట్లు వస్తే ఎక్కడ రావు కూడా తేలిపోతుంది కదా. ఒకసారి కూడా ఆ ముచ్చట కూడా తీర్చుకుంటే సరిపోతుంది. కానీ కానీ ఇప్పుడు గతంలో కూడా పోటీ చేశారు కదా కృష్ణ గారు, అప్పుడు ఏమి డిపాజిట్ కూడా రాలేదు కదా కూకట్పల్లి కానీ లేకుంటే మహబూబ్నగర్ జిల్లాలో కానీ. రావు కూడా ఆ విషయం ఆయనకు తెలిసే ఆయన నిన్న ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. నేనే మా ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తా అంటే వద్దని చెప్తున్నాను అని చెప్పాడు. కానీ ఇది ఆయన చేతులు లేదండి. అందరికీ అర్థం కావాల్సిందంటే రేపు బీజేపీ జిహెచ్ఎంసీలో కలిసి పోటీ చేద్దామంటే కలిసి పోటీ చేస్తాడు. విడిగా చేయను మేము సపరేట్గా చేస్తామంటే సపరేట్గా చేసుకుంటాడు. టీడీపీ జనసేన టీడీపీ కూటమిని యాజ్ ఇక్కడ రిపీట్ చేస్తారంటే చేస్తారు. ఇక్కడ మళ్ళా ఇక్కడ ఇంకేదైనా ఫ్రెండ్షిప్లో వాళ్ళకి వీళ్ళకి నష్టం అయితే మనం పోటీ చేస్తామంటే మొత్తానికి విత్డ్రా కూడా అవుతారు. ఇదంతా కూడా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం చూడబోతున్నాం. కానీ ఒకటి చివరిగా కృష్ణ గారు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని కూటమి నాయకుల్ని ఇక్కడ తెలంగాణలో రంగంలో దింపింది, ఒకవైపు టీడీపీ వాళ్ళేమో తెలంగాణ పదం డిక్షనరీ లేదని నరసింహులు గారు మాట్లాడతారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఏమో ఇంత స్థాయిలో అవమానిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ స్కెచ్ ఎజెండాలో భాగంగా వీళ్ళని దింపడం చూస్తుంటే తెలంగాణలో బీజేపీ సెల్ఫ్ గోల్ ఏమైనా వేసుకుంటుందా? ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తుంది బీజేపీకి. యాక్చువల్ గా అమిత్ షా గురించి పవన్ కళ్యాణ్ గురించి నాగేశ్వర్ మాట్లాడిన తర్వాత బీజేపీ ఒక్క మాట మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారే అరవీర భయంకరంగా యుద్ధం చేస్తున్నారు తప్ప ఇక్కడున్న బీజేపీ కానీ అక్కడున్న బీజేపీ కానీ ఏ బీజేపీ మాట్లాడలేదు. సో అందుకని ఇది బీజేపీ సెల్ఫ్ గోల్ కంటే కూడా దీని వెనకాల అతిపెద్ద కుట్ర అయితే ఒకటి ఇప్పుడిప్పుడే కొంచెం కనబడుతుంది. దాన్ని హైదరాబాద్ని యూటీ చేసే ఆలోచన ఒకటి. హైదరాబాద్ని యూటీ చేయడం కోసమే ఇప్పుడు హైదరాబాద్ని కూడా 3 కార్పొరేషన్ కింద మార్చి 300 డివిజన్ల కింద మార్చి రేపు మొత్తం జిహెచ్ఎంసీ అంతా ఒకటి, హెచ్ఎండిఏ పరిధి అంతా ఒకటి, రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఒకటి అన్నట్లుగా చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడిప్పుడే సిమ్టమ్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే బీజేపీ స్వతహాగా మొత్తం తెలంగాణలో గెలిచే పరిస్థితి లేనప్పుడు వాళ్ళకు జిహెచ్ఎంసీలో ఒక అనుభవం ఉంది. 42 కార్పొరేటర్ గెలుచుకున్న ఒక అనుభవం ఉంది కదా. ఇలా దీన్ని ఏమైనా విభజించి మనం హైదరాబాద్ నగరంలో అడ్డా పెట్టుకొని రేపు దేశానికి రెండో రాజధాని చేసి ఇక్కడి నుంచే సెకండ్ యూటీ చేసుకుంటే అటు ఏపీ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉందన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. అది ఇంకా దానికి బీజం పడ్డట్టు ఉంది కానీ పూర్తి స్థాయిలో బయటపడాల్సి అయితే ఉంది. రాజేష్, థ్యాంక్ యూ కృష్ణ గారు. సో ఇది ఖచ్చితంగా చెప్తుంది, బీజేపీ ఎన్డీఏ నాయకులు అతిపెద్ద కుట్ర చేస్తున్నారు తెలంగాణ మీద. అందుకనే హైదరాబాద్ యూటీ చేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం, అదే చర్చ జరుగుతుంది ప్రధానంగా. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా అందరూ రంగులు బయటపడే అవకాశం ఉంది. మరి ప్రజలు ఎవరికి అండగా ఉంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు, మరి బీజేపీ కలుపుతున్నటువంటి పావులు ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.